హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కొంతమంది ఫేమస్ ఇండియన్ ప్లాంట్ బ్రీడర్స్ ఎవరైతున్నారో వారి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇవి మనకి ఎగ్రిసెట్ రూపంలో మరియు ఎగ్జామ్ రూపంలో కూడా చాలా వరకు ఎక్కువగా అడిగే అవకాశం ఉండే బిట్లు అనమాట. ఒకసారి చూద్దాం. టిఎస్ వెంకట్రామన్ అనే సైంటిస్ట్ ఏంటంటే చాలా ఫేమస్ అయినటువంటి సైంటిస్ట్ అనమాట. ఈయన మనకి ఏం చేయడం జరిగిందంటే షుగర్ కేన్లో నోబలైజేషన్ ఆఫ్ కేన్స్ అని చెప్పుకుంటాం. ఈ నోబలైజేషన్ ఆఫ్ కేన్స్ వచ్చిన తర్వాత ఎక్కువ షుగర్ కంటెంట్ అనేది కేన్స్లో పెరగడం జరిగిందనమాట. దీనికోసం ఈయన ఏం చేయడం జరిగిందంటే ట్రాపికల్ నోబుల్ కేన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ట్రాపికల్ నోబుల్ కేన్స్లో ఉండే థిక్నెస్ మరియు స్టెమ్ యొక్క థిక్నెస్ మరియు షుగర్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క క్యారెక్టర్స్ ట్రైట్స్ని ఏం చేశారంటే నార్త్ ఇండియన్ కేన్స్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట క్రాసింగ్ బ్రీడ్ ప్రోగ్రామ్ ద్వారా. దీనివల్ల మనకి ఆ యొక్క షుగర్ కేన్ వెరైటీస్ అని చూసుకునేటట్టయితే ఎక్కువ సుక్రోజ్ కంటెంట్ మరియు ఈ యొక్క షుగర్ కేన్ యొక్క స్టెమ్ యొక్క థిక్నెస్ అనేది కూడా బాగా హార్డ్గా తయారవడం జరిగిందనమాట. ఇది అడ్వాంటేజ్ కింద చెప్పవచ్చు. ఇటువంటి కృషులు అనేవి ఎక్కువగా షుగర్ కేన్లో ఈ యొక్క టిఎస్ వెంకటరామన్ గారు చేయడం జరిగింది. ఇది ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క షుగర్ కేన్లు ఎక్కువగా కృషులు చేయడం జరిగింది ఈయన. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీపీ పాల్. ఈయన వీటి యొక్క క్రాప్లో ఎక్కువ రీసెర్చ్లు జరిపి ప్రోటీన్ కంటెంట్ని మరియు యొక్క అధికంగా పెంచడం జరిగిందనమాట. తర్వాత రెసిస్టెంట్ వెరైటీస్లు సూపీరియర్ ట్రైట్స్ కలిగి ఉండేవి ఏదైనా ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కలిగి ఉండే వీట్ వెరైటీస్ని ఎక్కువగా తయారు చేయడం జరిగిందనమాట ఈయన. ఇంకా ఎంఎస్ స్వామినాథన్. ఈయన మనకి సూపర్ షిట్లో బాగా పరిచయమైన వ్యక్తి అనమాట. ఎలా అంటే గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అనగానే మనకి ఎంఎస్ స్వామినాథన్ అనేది తప్పనిసరిగా మనకు గుర్తొస్తుంది. ఇంకా మరి వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరని చెప్పంటే ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ కూడా మనకి బిట్లని అడగడం జరుగుతుంది అనమాట. ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అనగానే మనకి డాక్టర్ నార్మన్ బోర్లాగ్ అనే సైంటిస్ట్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ నార్మన్ బోర్లాగ్ అనే సైంటిస్ట్ ఆయన వరల్డ్కి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఎంఎస్ స్వామినాథన్ చూసుకున్నట్టయితే మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పి అంటాం అనమాట. ఈయన కూడా వరిలోని మరియు గోధుమ పంటలలో రైస్ అండ్ వీట్ ఎక్కువగా కృషులు చేసి డ్వార్ఫ్ జీన్ వెరైటీస్ని ఉత్పత్తి చేయడం, హై యీల్డింగ్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడం గట్రా ఎన్నో కృషులను చేయడం జరిగిందన్నమాట. అందువల్ల ఈయనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని చెప్పి బిరుదులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతమంది సైంటిస్ట్ని చూసుకున్నట్లయితే పొటాటో క్రాప్లో మంచిగా ఫేమస్ ప్లాంట్ బ్రీడర్ అయిన ఆయన పేరు ఏం పేరంటే పుష్కరాంత్ అనే సైంటిస్ట్ బంగాళదుంప పంటలో ఎన్నో రీసెర్చ్లు జరిపి మంచి వెరైటీస్ని అందించడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్జిపి రావ్. ఈయన ఏంటంటే సోర్గం క్రాప్లో ప్రఖ్యాతిగాంచిన ప్లాంట్ బ్రీడర్ అనమాట ఈయన. ఇంకా రామయ్య అనే సైంటిస్ట్ చూసుకున్నట్లయితే ఈయన ఒక రైస్ ప్లాంట్ బ్రీడర్ అనమాట. ఎమినెంట్ ప్లాంట్ బ్రీడర్ అయిన మంచి ఎన్నో కృషులని వరి పంటలో చేసి ఎక్కువ విజయాన్ని సాధించడం జరిగింది. ఇంకా రామ్దాన్ సింగ్ అనే సైంటిస్ట్ అని చూసుకున్నట్లయితే పేర్ల మిల్లెట్లో మంచి వెరైటీస్ని ఉత్పత్తి చేయడం గట్రా జరగడం జరిగింది. ఇంకా ధర్మపాల్ సింగ్ అని చూసుకున్నట్లయితే ఆయిల్ సీడ్ క్రాప్లో ఎక్కువ రీసెర్చ్లు జరిపి ఒక మంచి ప్లాంట్ బ్రీడర్ కింద నిరూపించడం జరిగింది. మంచి వెరైటీస్ని రెసిస్టెంట్ వెరైటీస్ని పెస్టిసైడ్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ని గట్రా ఈయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంకా అండర్ ఇంపార్టెంట్ ప్లాంట్ బ్రీడర్ అని చూసుకున్నట్టయితే కాటన్ క్రాప్లో మనం ఎక్కువగా మేజర్గా ఇంపార్టెంట్ క్రాప్ క్యాష్ క్రాప్స్ కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రతి పంట అని చెప్పి అంటాం. సిటీ పటేల్ అనే సైంటిస్ట్ అని చూసుకున్నట్టయితే ఈయన వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ ప్లాంట్ బ్రీడర్ అనమాట ఇన్ కాటన్ క్రాప్. ప్రతి పంటలో ఈయన ఒక ముఖ్యమైన ప్రఖ్యాతిగాంచిన ప్లాంట్ బ్రీడర్ అని చెప్పాలన్నమాట. ఈయన మొట్టమొదటిసారిగా వరల్డ్ ఫస్ట్ హైబ్రిడ్ కాటన్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది 1970లో. దీన్ని మనం H4 కాటన్ కూడా చెప్పి అంటాం అనమాట. ఈయన అతి ముఖ్యమైన వ్యక్తిగా కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఫస్ట్గా హైబ్రిడ్ కాటన్ తయారు చేసింది ఎవరంటే
మన దేశంలోనే కాదు ప్రపంచంలో మొట్టమొదటి తయారు చేసిన ప్లాంట్ బ్రీడ్ అనమాట. ఈయన కాటన్లో హైబ్రిడ్ పిలిపించి చేయడం జరిగింది. హ్యాపీ యానివర్సరీ. ఇంకా సెట్ కోసం మరి విఏ ఎగ్జామ్స్ కోసం ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టయితే అటువంటి విద్యార్థులు మన యొక్క కోచింగ్ సెంటర్ శ్రీ కోచింగ్ సెంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మంచిగా వారి యొక్క సక్సెస్కి మేము మంచి గైడెన్స్ అనేది అందించి వారి యొక్క సక్సెస్ రేట్ని మనం పెంచి మంచి మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ సీట్లు సంపాదిస్తారు. దాంతోపాటు మంచి గవర్నమెంట్ జాబ్లు కూడా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీకు విజయానికి మేము ఎల్లప్పుడూ కూడా తోడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.